హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు కొబ్బరికాయ కొట్టేటప్పుడు వంకర టింకరగా పగులుతోంది కదా. అసలు దేవుడి దగ్గర కొబ్బరికాయ ఎందుకని కడతారో చెప్పనా? కొబ్బరి పెంకు మనలో ఉన్న ఈగోని రిప్రజెంట్ చేస్తుంది. లోపల ఉన్న కొబ్బరి మనలో ఉన్న మంచిని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెడతామో అప్పుడే మనలో ఉన్న మంచి అందరికీ తెలుస్తుంది. అది సరే కానీ కొబ్బరికాయ ఎలా సమానంగా కొట్టాలో మా తమ్ముడు చెప్తాడు. ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్తున్నావు కదా అన్నయ్య, అందుకనే వ్యూవర్స్ కి నీ పేరు చెప్పడం మర్చిపోయి. వ్యూవర్స్, మా అన్నయ్య పేరు సంతోష్, నా పేరు అనిరుద్. ఇక కొబ్బరికాయ ఎలా కొట్టాలో నేర్చేసుకుందామా? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొబ్బరికాయ 3 దారులు చూపిస్తున్నాను, చూడండి. మధ్యలో గోపురం ఉంటుంది. ఆ గోపురం మధ్యలో 3 దారులు ఉంటాయి. ఆ 3 దారులు ఆంచుకుని కొట్టాలి కోణం దగ్గరికి, అప్పుడు పగిలిపోతుంది. కరెక్ట్ గా కోణం దగ్గరికి కొట్టాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ద్వారా మీరు కొట్టండి. నేను కొబ్బరికాయ కొట్టడం ఎలా నేర్చుకున్నానంటే మా నాన్నగారి ద్వారా నేర్చుకున్నాను. అదే నా సొంతంగా కూడా నేర్చుకున్నాను. చిన్ని ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు కదూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.